హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మొబైల్ ఫోన్ గురించి. సో మీ అందరికీ తెలుసు, మనం అందరం మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నామని. సో మన దగ్గర మొబైల్ లేకపోతే అసలు మనం ఉండలేము కదా. సో దీన్ని ఉద్దేశించే కోకా కోలా కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళు విటమిన్ వాటర్ అనే పేరుతో ఒక కాంటెస్ట్ని తీసుకొచ్చింది. స్క్రాల్ ఫ్రీ ఫర్ ఏ ఇయర్ అనే పేరుతోటి ఈ కాంటెస్ట్ అనేది నడుస్తుంది. సో దీనిలో చేయాల్సింది ఏంటంటే మీరు 1 year వరకు మీ మొబైల్ ఫోన్ని ముట్టకుండా ఉండాలి. సో January 8 నుంచి ఈ కాంటెస్ట్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో అలా ఉంటే మీకు 72 లక్షలు ఇస్తారని చెప్పేసి ఈ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే వీళ్ళకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లోకి వెళ్ళేసి ఒక హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసేసి మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం మీరు నో ఫోన్ ఫర్ ఇయర్ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసేసి మనం ట్వీట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు మీ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే, అంటే మీరు మొబైల్ని వాడకుండా ఎందుకు ఉండాలనుకుంటున్నారు అనేది మీరు అందులో మెన్షన్ చేసి వాళ్ళకి పంపించినట్టయితే వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారన్నట్టు. ఓకే, సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన తర్వాత 1 year వరకు మీరు మొబైల్ వాడడానికి లేదు, కాకపోతే కంప్యూటర్స్ వాడుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఏంటి అంటే 1 year తర్వాత మిమ్మల్ని ఏంటంటే వీరు టెస్ట్ చేస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, అంటే మరి అది ఎక్కడ ఉండాలి అంటే బిగ్ బాస్ హౌస్ లాగా వెళ్ళేసి మనం బిగ్ బాస్ హౌస్లో ఉండడు కాదు, మన ఇంట్లోనే ఉండాల్సిందే. ఓకే, సో మరి వాళ్ళకి ఎలా చేస్తే మనం మొబైల్ వాడింది లేనిది అంటే లై డిటెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేసేసి మనం మొబైల్ వాడిందా లేదా అనేది చెప్పేస్తారట. సో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. కాకపోతే ఏంటి అంటే వీళ్ళేంటి, ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓన్లీ వీళ్ళకి సంబంధించిన పబ్లిసిటీ, ఫ్రీ మౌత్ పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇటువంటి స్టంట్స్ చేస్తారని చాలామంది ఇప్పటికీ ఆర్టికల్స్ రాస్తున్నారు. అంతేకాకుండా మనం 6 months ఉంటే 7 lakhs ఇస్తా అని చెప్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు మనకు ఒక ఫోన్ కూడా ఇస్తారట. 1996 నాటి ఒక ఫీచర్ ఫోన్ ఇస్తారట వాడుకోవడానికి, మనం కమ్యూనికేషన్ చేసుకోవడానికి. స్మార్ట్ ఫోన్ వాడొద్దని అయితే చెప్తున్నారు. సో చూద్దాం మరి తర్వాత ముందు తెలిసిపోతుంది ఫేకా, ఫ్రాడా, లేకపోతే నిజమా అబద్ధం అనేది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్ బ్యాండ్ 4 ఏదైతే ఉందో అది ఇండియాలో లాంచ్ అయిపోయింది. ప్రైస్ చూసుకున్నట్టయితే 2599 ఉంది. సో మనం రేపటి నుంచి దీన్ని అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు. 0.95 ఇంచెస్ సంబంధించిన అమోల్ డిస్ప్లే ఇచ్చారు దీనిలో. సో ఇది మనకు 100 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 14 days బ్యాటరీ బ్యాకప్ వస్తాయని చెప్తున్నారు. అంతేకాకుండా మిగతా ఫీచర్స్, ఆ హార్ట్ రేట్ మానిటరింగ్ అవి ఏవైతే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్ని వస్తాయని చెప్తున్నారు. ఇది వాటర్ రెసిస్టెంట్ అని చెప్తున్నారు. ఎలాగైతే మనకు మీ బ్యాండ్ 3 ఉందో అలా పనిచేస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్కి సంబంధించి. గూగుల్ మ్యాప్స్లో ఇంకొక కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు, ఆటో రిక్షా పేరుతోటి. సో జనరల్గా అయితే చూడండి, వేరే కంట్రీస్ నుంచి లేకపోతే వేరే ప్లేసెస్ నుంచి మనం వేరే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రజెంట్ ఏంటి అంటే ఓన్లీ ఢిల్లీలో తీసుకొచ్చారు. మనం ఢిల్లీకి వెళ్ళామనుకోండి, ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి అంటే మనకు ఎంత దూరానికి ఎంత ప్రైస్ తీసుకుంటారనే ఐడియా ఉండదు కదా. సో అందుకోసమే గూగుల్ మ్యాప్స్లో ఈ ఫీచర్ అనేది తీసుకొచ్చారన్నట్టు. దీని ద్వారా మనకు డిస్టెన్స్తో పాటు అందులో ఆటో రిక్షా అనే ఫీచర్ కనిపిస్తుంది, డిస్టెన్స్తో పాటు ప్రైస్ కూడా కనిపిస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వెళ్ళినప్పుడు ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు కదా, రూట్ కూడా తప్పు రూట్ అంటే ఎటెటో తీసుకెళ్ళి మీటర్ కూడా పెంచేసేసి లేకపోతే ప్రైస్ కూడా ఎక్కువ చేసేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఎప్పుడైనా ఇటువంటి అనుభవం ఎదురైందా, ఎప్పుడు ఎదురైందా అనేది నాకు కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్ రికగ్నైజేషన్ గురించి. సో ఒక పర్సన్ ఏం చేశాడు అంటే 3D ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ చేసేసాడు. ప్రింట్ చేసుకోవడానికి అతనికి 21,000 ఖర్చు అయిందని చెప్తున్నాడు. సో దాంతో మనకు సామ్సంగ్ S9, తర్వాత వచ్చేసి Note 8, తర్వాత వచ్చేసి OnePlus 6 ఈ మొబైల్స్ దగ్గర ఫేస్ అన్లాక్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దాన్ని టెస్ట్ చేశాడు అన్నట్టు. దాన్ని టెస్ట్ చేస్తే ఈ 3D ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, అదే 3D ఫేస్ ఏదైతే ఉంటుందో దాంతో ఆ ఫోన్స్ అనేవి ఈజీగా అన్లాక్ అయిపోయాయని తను చెప్తున్నాడు. OnePlus 6 ఏదైతే ఉంటుందో అది అన్నిటికంటే ఫాస్ట్గా అన్లాక్ అయిందట. మనకు iPhone 10 ఏదైతే ఉంటుందో అది అన్లాక్ అవ్వలేదు అని చెప్తున్నాడు. సో మరి ఇది అంటే అతను పక్కకి ఎవరైనా ఉండారో లేకపోతే ఏంటో అనేది మొత్తానికి తెలియదు. కాకపోతే అతనైతే పిక్చర్స్ అయితే చూపిస్తున్నాడు. మేబీ అతనికి ఐఫోన్ వాళ్ళు మరి డబ్బులు కూడా ఇచ్చినా కూడా ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నాను అంటే నెక్స్ట్ న్యూస్ సంబంధించి ఒక ఐఫోన్ సంబంధించిన న్యూస్ ఉంది, దాని గురించి చెప్తే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీకి సంబంధించిన 5A మొబైల్ ఏదైతే ఉంటుందో దానికి మనకు ఆండ్రాయిడ్ ఓరియో బేస్డ్ MIUI 10 స్టేబుల్ అప్డేట్ ఏదైతే ఉంటుందో అది రోల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా ఎంఐకి సంబంధించిన నెంబర్ 1 ఎంఐ ఫ్యాన్ అనే పేరుతో ఒక సేల్ అనేది నడవబోతుంది. దానిలో మీరు చూసుకున్నట్టయితే టీవీస్ మీద, అంతేకాకుండా రెడ్మీ వైట్ మొబైల్ ఏదైతే ఉంటుందో దాని మీద, రెడ్మీ Note 5 Pro, రెడ్మీ Note 6 Pro, తర్వాత వచ్చేసి MI A2 ఇటువంటి మొబైల్స్ మీద ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే దానిలో ట్రై చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ 7 Pro గురించి. దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే టెనాలో లిస్ట్ అయింది. దానికి కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా చూపిస్తుంది. అయితే ఇది వాటర్ డ్రాప్ తోటి నాచ్ తోటి వచ్చినట్టు, వెనకాల గ్లాస్ బాడీ కనిపిస్తుంది, అంతేకాకుండా డ్యూయల్ కెమెరా కనిపిస్తుంది. సో మరి ఇది రెడ్మీ Note 7 లేకపోతే రెడ్మీ 7 Proనా ఏం పేరు పెడతారని అయితే కన్ఫర్మేషన్ లేదు. దీనిలో 2900 mAh బ్యాటరీ ఇచ్చారు. మరి చాలా తక్కువ బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు. సో చూద్దాం మరి మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీనికి ఏం పేరు పెడతారు, ఏం ప్రైస్ పెడతారు అనేది ముందు తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పబ్జికి సంబంధించి. సో వీకెండి స్నో మ్యాప్ ఏదైతే ఉంటుందో దాని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా, అది మనకు ఒక వారంలో రావచ్చు అని చెప్పేసి ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. అది మనకు మొబైల్కి, తర్వాత వచ్చేసి పీసీకి, ఎక్స్బాక్స్కి, PS4కి అన్నిటికీ రావచ్చు అని తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ సంబంధించిన ఫోల్డబుల్ ఫోన్స్
ఫోన్స్, లేకపోతే దాన్ని ఫ్లెక్స్ ఫోన్ అన్నారు, తర్వాత వచ్చేసి దాన్ని F1 సామ్సంగ్ గ్యాలక్సీ F అని కూడా పేరు పెట్టి పిలుస్తున్నారు, రకరకాల పేర్లు పెడుతున్నారు. సో అది మనకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత తెలిసిపోద్ది అనుకోండి. కాకపోతే ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో అది మనకు డ్యూయల్ బ్యాటరీ తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఆ బ్యాటరీ వచ్చేసి మనకు 5000 నుంచి 6000 mAh వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. కెమెరాస్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరాస్ 12+12 బ్యాక్ కెమెరా, తర్వాత వచ్చి సెల్ఫీ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి మనకు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, ఎగ్జినోస్ 9820 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాంతో రావచ్చు అని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Huawei P30 Pro గురించి. సో దీనికి సంబంధించిన రెండర్ అనేది ఒకటి కనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు 4 కెమెరాస్ తోటి రాబోతున్నట్టు కనిపిస్తుంది. సో దీనిలో మీకు తెలిసిందే 38 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉంటుందో అది ఒకటి వాడబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇది మనకు వచ్చేసి KINE 980 ప్రాసెసర్ 12GB ర్యామ్ తోటి ఈ మొబైల్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో దీనిలో పంచ్ హోల్ ఏదైతే ఉంటుందో అది ఉండదని కూడా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి PewDiePie గురించి. సో ఆల్రెడీ మనం ఇతని గురించి మాట్లాడుకున్నాం కదా. సో చాలామంది హ్యాకర్స్ ఏంటి అంటే ఇతన్ని సపోర్ట్ చేయమని చెప్పేసి మనకు వరల్డ్ వైడ్గా చూసుకున్నట్టయితే 1 lakh ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాక్ చేశారట. వాటిని హ్యాక్ చేసేసి PewDiePie ఎవడైతే ఉన్నాడో వాడికి సపోర్ట్ చేయమని చెప్పేసి ఒక ప్రింట్అవుట్స్ తీసేస్తున్నారు. ప్రింట్అవుట్లో కనిపిస్తుంది అన్నట్టు PewDiePieకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి. సో మనకు అమెరికా, స్పెయిన్, ఆస్ట్రేలియా ఇటువంటి చోట వీళ్ళు ఏంటంటే ప్రింటర్స్ని హ్యాక్ చేసేసి ప్రింట్అవుట్ ఇస్తున్నారట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు సామ్సంగ్ గ్యాలక్సీ S10 మొబైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. సో జనరల్గా అయితే మనకు దీనిలో ఒక కొత్త కలర్ వేరియంట్ రాబోతున్నట్టు లీక్స్ వస్తున్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే మనకు వైట్, బ్లాక్, గ్రీన్, ఎల్లో కలర్లో కూడా రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Nova 4 గురించి. మొబైల్ అనేది లాంచ్ అయిపోయింది. పంచ్ హోల్ తోటి వచ్చిన మొబైల్ అన్నట్టు 2 కెమెరా వేరియంట్స్లలో ఇది అనేది లాంచ్ అయింది. సో దానిలో చూసుకున్నట్టయితే 48 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ ఈ 2 వేరియంట్లలో వచ్చేసింది అన్నట్టు. సో ప్రైస్ చూసుకున్నట్టయితే 35K ఒకటి ఉంది, 32K ఒకటి ఉంది. సో దీనిలో మనకు Kirin 980 ప్రాసెసర్ ఇస్తారనుకుంటే Kirin 970 ప్రాసెసర్ తోటి తీసుకొచ్చారు. సో ఇది మనకు ట్రిపుల్ కెమెరా తోటి వచ్చింది. 48+20+2 మనకి ఇంకొక దాని గురించి మాట్లాడినట్టయితే 16+20+2 ఇలా వచ్చేసింది. 3750 mAh బ్యాటరీ ఇచ్చారు, టైప్ సి ఇచ్చారు. సో సెల్ఫీ కెమెరా వచ్చేసి 25 మెగాపిక్సెల్ కెమెరా తోటి దీన్ని తీసుకొచ్చారు. సో అంతా బాగానే ఉంది, ప్రైస్ కూడా బాగుంది. Kirin 980 తోటి ఇస్తే బాగుండు, ఎందుకంటే మనకు ఆల్రెడీ స్నాప్డ్రాగన్ సంబంధించి 855 కూడా మార్కెట్లోకి రాబోతుంది కాబట్టి అది ఇస్తే బాగుండు. చూద్దాం మరి ఇది ఇండియాలోకి ఎప్పుడు వస్తే దీని ప్రైస్ ఏమి ఉండబోతుంది అనే దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గేమర్స్ గురించి. ఒక సర్వే అనేది నిర్వహించారు. ఇండియాలో చూసుకున్నట్టయితే 250 మిలియన్ గేమర్స్ ఉన్నారట. సో ప్రతి 4గురిలో 3 గేమ్ ఆడతారట. సో దానిలో చూసుకున్నట్టయితే 65% PUBG గేమ్ ఆడతారని చెప్తున్నారు. అది కూడా ఏ టైంలో 7 to 9 ఆ టైంలో PUBG గేమ్ ఆడతారని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమంది గేమర్స్ ఉన్నారు, మీ ఫేవరెట్ గేమ్ ఏంటి అనేది నాకు కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఫోన్కి సంబంధించిన ఫ్రాడ్ గురించి. సో ఐఫోన్ అనేది జనరల్గా ఏదైనా ఒక మొబైల్ లాంచ్ చేసినప్పుడు దీని స్పెసిఫికేషన్స్ ఇది అని లాంచింగ్కి ముందే చెప్తూ ఉంటుంది కదా. సో దాంట్లో చెప్పిన దాని ప్రకారం తర్వాత లాంచ్ చేసిన తర్వాత ఏంటంటే మొబైల్లో ఫ్రాడ్ జరిగాయని చెప్పేసి మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళు iPhone 10 తీసుకొచ్చినప్పుడు 5.8 ఇంచెస్ అని చెప్పారట. కాకపోతే అది 5.68 ఇంచెస్ మాత్రమే ఉందట యాక్చువల్ సైజ్ చూసుకున్నట్టయితే. ఓకే, అంతేకాకుండా దీనికి సంబంధించిన పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిక్సెల్స్ అంటే రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెజల్యూషన్ కూడా కరెక్ట్ లేదని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. యాపిల్ ఇలా చేస్తాయని అనుకోలేదు, కాకపోతే యాపిల్ కూడా ఇలా ఫ్రాడ్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లెనోవోకి సంబంధించిన Z5s గురించి. సో ఈ మొబైల్ అనేది రేపు లాంచ్ అవ్వబోతుంది కదా. సో దీనిలో మనకు ఒకటి అంటే 2 ఎడిషన్స్ తీసుకొస్తారట. ఒకటి ఏంటంటే ఫెరారీ ఎడిషన్ కూడా తీసుకొని రాబోతున్నారు. దానిలో చూసుకున్నట్టయితే మనకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ తోటి 12GB ర్యామ్ వేరియంట్ తోటి ఈ మొబైల్ అనేది రాబోతుంది. అంతేకాకుండా ఇందులో డిస్ప్లే హోల్ కూడా ఉండబోతుంది. సో ప్రైస్ ఏమి ఉండబోతుంది, అసలు ఇండియాకి వస్తారా అనేది మనకు ముందు తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీకి సంబంధించి. రియల్మీ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది కదా. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఒక పోస్టర్ అనేది వచ్చేసింది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఏ మొబైల్కి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయి, ఏమేమి బగ్స్ ఫిక్స్ చేస్తారని చెప్పేసి పోస్టర్ అన్నట్టు. సో నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. దానిలో మీ మొబైల్ ఉన్నట్టయితే దానిలో రియల్మీ C1, రియల్మీ 1, రియల్మీ 2, రియల్మీ 2 Pro, U1 ఇవన్నీ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి అనేది ఉన్నది. సో దానిలో మనకు జనవరి వరకు అప్డేట్స్ వచ్చే విధంగా ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ColorOS 6 ఏదైతే ఉంటుందో దాంతో పాటు Android Pie అప్డేట్స్ కూడా ఇస్తారని చెప్తున్నారు. సో అంతా బాగానే ఉంది, కాకపోతే వీళ్ళు ColorOS తీసేసి మనకు ఏదైనా మంచి వేరే ఓఎస్ లేకపోతే స్టాక్ ఏదైతే ఉంటుందో అది ఇస్తే బాగుండు. సో మీరు అందరు ColorOS వాడతారా, వాడితే మీకు ColorOS నచ్చుతుందా లేదా అనేది నాకు కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మాస్టర్ కార్డ్ గురించి. సో మన ఇండియన్ గవర్నమెంట్ అనేది వీళ్ళకి చెప్పింది అన్నట్టు ఏంటంటే మీరు మా దగ్గర నుంచి తీసుకునే డేటా ఏదైతే ఉంటుందో అది బయట కంట్రీ సర్వర్స్లో కాకుండా మా కంట్రీ సర్వర్స్లోనే స్టోర్ చేయాలని చెప్పేసి రూల్ పెట్టింది అన్నట్టు పెడితే ఓకే, దానికి మాస్టర్ కార్డ్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి నుంచి మనకు సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అది వేరే కంట్రీ సర్వర్స్లో కాకుండా మన కంట్రీ సర్వర్స్లలో స్టోర్ అవుతుంది. కాకపోతే ఈ మాస్టర్ కార్డ్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీ కంట్రీ సర్వర్స్లో స్టోర్ అయిన తర్వాత అది హ్యాక్కి గురైతే మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. సో అసలు మీకు ఈ మాస్టర్ కార్డ్ అంటే ఏంటి, రూపే కార్డ్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి వీసా కార్డ్ అంటే ఏంటి, వీటికి సంబంధించి
సంబంధించిన డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి ఆ వీడియో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియోలో ఏ టెక్ న్యూస్ అనేది బాగా నచ్చిందని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.